YM6 న్యూస్ కి స్వాగతం. విద్యార్థి దశ నుండే ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలలకు కీర్తి ప్రతిష్టలు సాధించి పెట్టాలని సీఎంఆర్ విద్యాలయాల వ్యవస్థాపకులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయినపల్లిలోని సీఎంఆర్ పాఠశాల 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో 2 రోజుల పాటు సీఎంఆర్ పాఠశాల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రితో పాటు ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్, సీఎంఆర్ విద్యాలయాల అధినేత సిహెచ్ గోపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. పాఠశాలలో విద్యను అభ్యసించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యంత స్థానాలలో నిలిచిన వారిని యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజులను మరోసారి గుర్తు చేసుకుంటూ ఆనందకరమైన వాతావరణంలో గడిపారు. అనంతరం వివిధ క్రీడల్లో, విద్యల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అందరినీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ విద్యాలయాల బోర్డు డైరెక్టర్లు, పాఠశాల డైరెక్టర్ ఎస్కే రెడ్డి, ప్రిన్సిపల్ నాగేశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 75,000 ఒక 10,000 మంది ఎంటెక్ టీచర్స్ మా దగ్గర, 4 మెడికల్ కాలేజీలు మా ఫ్యామిలీలో, డెంటల్ కాలేజెస్, 3 యూనివర్సిటీలు, ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ మల్లారెడ్డి సీఎంఆర్ గ్రూప్లో ఉన్నాయి. 200 కోర్సులు, 200 కోర్సులు, అగ్రికల్చర్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఫార్మసీలో కానీ, ఫార్మాలో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఎంబీఏలో కానీ, బీబీఏలో కానీ, అట్లా రకరకాలుగా 200 కోర్సులు. ఇక్కడ హైదరాబాద్ జైంట్లో లేవు, ఉస్మానియాలో లేవు, అవన్నీ కూడా మల్లారెడ్డిలో ఉన్నాయి. ఈరోజు మల్లారెడ్డి అంటే ఒక ప్రొఫెసరా, ఒక బిడ్డర్ చదివిండా, ఎంబీబీఎస్ చదివిండా, ఒక టీచరా? ఇదే ఫంక్షన్ హాల్లో ఇక్కడి నుంచే రోజు పాలు పిచ్చి పాలన్నీ ఆడికెళ్ళి వచ్చినా, ఇదే ఫంక్షన్ హాల్లో, ఇదే జాగల మా గేదెలు ఉండే, ఇక్కడి నుంచే పాలు పిచ్చి రోజు పాలన్నీ ఇక్కడి నుంచే ఇదే జాగలకెళ్ళి హాల్ ఎవరికెళ్ళి ఈ జాగల ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. అంటే ఎట్లయింది ఇంత గొప్పగా మల్లారెడ్డి? ఎట్లయిండు? మాయ చేసిండా, మంత్రం చేసిండా? మల్లారెడ్డి ఏమైనా బాబానా? ఏదైనా ఫారెన్ ఫండ్స్ వచ్చినా మల్లారెడ్డికి? కాదు, ఇక్కడనే ప్రతిరోజు ప్రతి రూపాయికి కష్టం పని చెప్పినాం, ప్రతి నిమిషానికి పని చేసినాం, ప్రతిరోజు కష్టపడ్డాం, ప్లానింగ్ చేసినాం, హోంవర్క్ చేసినాం, హార్డ్ వర్క్ చేసినాం, రెస్పెక్ట్గా ఉన్నాం, డిసిప్లిన్గా ఉన్నాం. ఇవాళ ఇంత పెద్దగా సక్సెస్ అయిన మీ ఇన్స్టిట్యూషన్లు పెట్టి నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆర్డినరీ మనిషి, ఒక సింపుల్ మనిషి, ఒక మిల్క్ వెండర్ ఇన్ని సంస్థలు పెట్టాలంటే దాన్ని పెట్టగలుగుతాడు, పెట్టొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ మోడల్ నేనే. మీ అందరు కూడా చెప్తున్న మోడల్ నేనే. ప్రయత్నం చేస్తే మనిషి ఏదన్నా సాధించవచ్చు, మనం ఎంత గొప్పలమన్నా కావచ్చు, దానికి నిదర్శనం నేనే. ధన్యవాదాలు. ఈరోజు నిజంగా కూడా మా జన్మ ధన్యమైపోయింది. మేము ఎప్పుడు కూడా చిన్నప్పటి సంది కూడా కష్టపడుతూ పాలు అమ్ముతూ, పువ్వులు అమ్ముతూ, స్కూళ్ళు పెట్టి, కాలేజీలు పెట్టి, ఈరోజు పెద్ద విద్యా సంస్థలు పెట్టి, భారతదేశంలోనే పెద్ద యూనివర్సిటీలు, 3 యూనివర్సిటీలు ఇండియాలో ఎవరికన్నా అంటే అవి మల్లారెడ్డి గ్రూప్కు, సీఎంఆర్ గ్రూప్కే ఇంత పెద్ద హోదా, ఇంతమంది స్టూడెంట్స్, ఒక 10,000 మంది టీచర్స్, ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ, రోజు దానికి తోడు ఎంపీ కూడా, మీ ఓటు వేసినందుకు నేను ఎంపీ కూడా అయినా, మీ ఓటుతోటి నేను మినిస్టర్ కూడా అయినా, మీ ఓటుతోటి నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా. ఎప్పటికీ నా జీవితం అంతా కూడా ప్రజాసేవ, మంచి ఇంజనీర్లను, డాక్టర్లను చేసే బాధ్యత నాదే అని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ధన్యవాదాలు.